మహాశివరాత్రి విశిష్టత ఏంటి, అలాగే ఈరోజు ఏం చేయాలి? కామన్గా అయితే మహాశివరాత్రి రోజు ప్రజలందరూ ఉపవాసం ఉంటారు. శివనామస్మరణతో రాత్రంతా జాగరణ చేస్తారు. అర్ధరాత్రి ఆ మహాదేవునికి శివాభిషేకం చేస్తారు. ఈ మహాశివరాత్రి 5 రకాలు ఉన్నాయి. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, యోగ శివరాత్రి, మహాశివరాత్రి. ఈ శివరాత్రిలో విశిష్టమైనది అంటే చాలా గొప్పది మహాశివరాత్రి. ఇది ఎప్పుడు వస్తుందంటే మాఘ బహుళ చతుర్దశి నాడు, మార్చి ఫిబ్రవరి మంత్స్లో మాత్రమే వస్తుంది. అప్పుడు వచ్చే శివరాత్రిని మనము మహాశివరాత్రిలా జరుపుకుంటాం. అండ్ ఈ రోజంతా మహాశివరాత్రి రోజంతా ఉపవాసం ఉండడం, రాత్రంతా శివనామస్మరణతో జాగరణ చేయడం చాలా మంచిదని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మరి నిత్య శివరాత్రి అంటే రోజు జరుపుకునే శివరాత్రి. మరి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో నిత్య శివరాత్రి జరుపుకోవడం పాసిబుల్ అవుతుందా? ప్రతిరోజు ఉపవాసం ఉండడం, శివ నామస్మరణతో జాగరణ చేయడం పాసిబులా అంటే పాసిబుల్ కాదు. కానీ స్తోత్రాలు, మంత్రాలు ఎలా అభిషేకించాలో తెలియని వాళ్ళు కూడా శివాభిషేకంతో సమానంగా ఒక పని చేయొచ్చు. అరచేతిలో శివలింగాన్ని ఉంచుకొని ఓ చెంబు నీళ్లను పోస్తూ శివ నామస్మరణాన్ని ఉచ్చరించడం ఆ మహాదేవుని అభిషేకంతో సమానం. కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఉన్న ఒక చిన్న కథ, శివ లింగోద్భవం పైన ఉన్న ఒక చిన్న కథని నేను కైలాస కోనకెళ్లే లోపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే మహాదేవుడు, విష్ణు, బ్రహ్మదేవుడు ముగ్గురికి ఎవరు గొప్ప అన్న ఒక చిన్న థాట్ వచ్చినప్పుడు ఎవరు గొప్ప తేల్చుకోవడానికి ఆ మహాదేవుడు లింగ రూపం దాల్చాడు, అంటే లింగం లాగా మారాడు. సో ఆ లింగానికి ఆది ఎక్కడ, అంతం ఎక్కడ తేల్చుకోమని మహావిష్ణువుకి ఇంకా బ్రహ్మదేవుడికి చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు, అందం ఎక్కడో కనుక్కోవడానికి పైకెళ్ళాడు, అండ్ మహావిష్ణువు అది ఎక్కడో కనుక్కోవడానికి కిందికెళ్ళాడు. సో మహావిష్ణువు ఫెయిల్ అయ్యాడు, కనుక్కోలేకపోయాడు. అండ్ బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు. ఇందులో ఆయనకి ఆ మొగలి పువ్వు అండ్ గోమాత ఎదురొస్తే సరే నేను అందం ఎక్కడో కనుక్కున్నానని మీరు మహాదేవుడికి చెప్పాలి, సాక్ష్యంగా చెప్పాలి అని వాళ్ళ దగ్గర మాట తీసుకుంటాడు బ్రహ్మదేవుడు. గోమాతని, మొగలి పువ్వుని ఆ మహాదేవుడి దగ్గరికి తీసుకెళ్లి అబద్ధం చెప్పిస్తాడు. మహావిష్ణువు నేను కనుక్కోలేకపోయానని నిజం చెప్పాడు. సో ఇద్దరు చెప్పిన మాటల్ని ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అన్న విషయము ఆ పరమేశ్వరుడు గ్రహించి శపిస్తాడు. ఎవరిని అబద్ధం చెప్పిన వాళ్ళు ఎవరెవరు చెప్పారు, మన బ్రహ్మదేవుడు అండ్ మొగలి పువ్వు, గోమాత. సో గోమాతని ఏమని శపించాడంటే, గోమాత ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల ముఖం చూసే పాపాలు, అండ్ గోమాత తోకని చూస్తే పాప పరిహారం అవుతుందని శపిస్తాడు. మొగలి పువ్వుని ఏమని శపిస్తాడంటే, నీకు ఏ గుళ్ళో పూజలుండవు, పూజల్లోకి నిన్ను వాడరు అని శపిస్తాడు ఆ మహాదేవుడు. బ్రహ్మదేవుడిని కూడా శపిస్తాడు, నీకు గుళ్ళు ఉండవు, పూజలు ఉండవు అని ఆ బ్రహ్మదేవుడిని కూడా శపిస్తాడు. మహావిష్ణువుకి ఏం చెప్పాడంటే, బ్రహ్మదేవుడు పుట్టించిన, ఆయువు పోసిన ప్రాణకోటికి రక్షించే బాధ్యతని, కరుణించే బాధ్యతని మహావిష్ణువుకి ఇచ్చేస్తాడు. సో ఇది శివలింగోద్భవ కాలంలో జరిగిందంట. శివలింగోద్భవ కాలం అంటే ఇప్పటి వరకు లింగం లేదు, అప్పుడే సో ఎవరు గొప్ప అన్నది తెలుసుకోవడానికి లింగ రూపం దాల్చాడు ఆ మహాదేవుడు. సో ఆ సమయాన్ని శివలింగోద్భవ సమయం అంటారు. ఇదే శివలింగోద్భవ సమయం. చిన్న కథ ఇది, 3 పురాణాలలో సేమ్ కథ. అండ్ బ్రహ్మదేవుడు కూడా మహాదేవుడిని శపిస్తాడు. సో నువ్వు నన్ను శపించినావు కాబట్టి నేను కూడా నిన్ను శపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు
లింగం లాగా అవతారం ఎత్తావు కదా, ఇంకెప్పుడు నువ్వు లింగ రూపంలోనే ఉంటావు అని ఆ మహాదేవుడిని బ్రహ్మదేవుడు చెప్పిస్తాడు. ఇది మనకి వాయు పురాణం, కూర్మ పురాణం, శివ పురాణాల్లో ఉన్న ఈ చిన్ని కథ 3 పురాణాల్లో ఒకేలాగా ఉంటుంది కాబట్టి అందరూ నమ్ముతారు. సో ఇంకా కైలాస కోనకి వెళ్దామా? లెట్స్ గో. శివయ్యకు భక్తులంటే ప్రీతి, భక్తులకు శివుడు అంటే నమ్మకం. అందుకే భక్తులు ప్రతిరోజు శివయ్యను స్తుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు. అద్యంత రహితుడిని ఎన్నిసార్లు స్తుతించినా తనివిదీరదంటూ పక్షానికి, మాసానికి, సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను అభిషేకిస్తారు. వాటన్నింటిలో విశిష్టమైనది మాఘమాస బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి. అందరికీ ఈ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, షాంపూ సోపు వాడరాదు, శానిటైజర్ యూజ్ చేయండి.
మహాశివరాత్రి మనసు నిండా ఆయన నింపుకొని శివనామస్మరణని వల్లవేసి రాత్రంతా వికర్మ శుద్ధిగా ఉపవాసం ఆచరించే పర్వదినం మహాశివరాత్రి. శ్రీ కామాక్షాంబా సమేత శ్రీ కైలాసనాథ స్వామి దేవస్థానం కైలాసకోన అరణ్యం కండ్రికి పంచాయతీ నారాయణవనం మండలం చిత్తూరు డిస్టిక్. మా పేరు కేసరి మహేంద్ర శర్మ. ఇది పుత్తూరు నుంచి తూర్పు కనుమల్లో సుమారు 12 కిలోమీటర్ల దూరంలో శ్రీ కామాక్షాంబా సమేత కైలాసనాథ స్వామి దేవాలయం వెలిసింది. ఈ దేవాలయము నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ కొండని పరమేశ్వరుడికి విడిదిగా ఇచ్చినప్పుడు పరమేశ్వరుడు ఈ కొండ మీద విహరించి పార్వతీ పరమేశ్వరులు అఖండ బిల్వవనం చూసి జలపాతం చూసి తన తపోనిష్టకి తనే ప్రతిష్ఠించుకున్న యోగలింగము. ఇక్కడ కైలాసానికంటే కూడా ఎక్కువ ప్రశాంతత ఉన్నందువలన స్వామివారు తన చేతుల మీదుగా ప్రతిష్ఠించిన లింగము. ఇక్కడ మహాశివరాత్రి, కార్తీక సోమవారాలు, ఆరుద్ర దర్శనము, దేవీ నవరాత్రులు, ప్రదోష పూజ, మాస శివరాత్రి ఇలాంటి పర్వదినాలు బాగా విశేషంగా జరుగుతాయి. అందులో ఇప్పుడు మహాశివరాత్రి పురస్కరించుకొని మహాశివరాత్రికి స్వామి లింగోద్భవ రూపంలో చతుర్దశి నాటి 12 గంటలకు ఉద్భవిస్తాడు. ఆ విశిష్టత ఏమిటంటే పూర్వము బ్రహ్మ విష్ణువులకు తాను ఎక్కువని ఒకరికి ఒకరు వాదులాడుకొని పరమేశ్వరుడి దగ్గరికి వస్తారు. మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనేసని. ఆ గొప్పతనానికి ఆయన లింగంగా ఉద్భవించి ఎవరు ఆది అంతం కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అనేసని అనుకుంటారు. అందులో బ్రహ్మ హంసరూపం ఎత్తుకొని శిఖరం వైపు ప్రయాణం చేస్తాడు. విష్ణు కూర్మావతారం ఎత్తి కింద అధోలోకాలకు వెళ్తారు. అప్పుడు ఎవరున్నూ అంతు కనుక్కోలేకుండా ఉంటారు. స్వామి పై నుంచి ఒక మొగిలి పువ్వు జారి కిందకు వస్తూ ఉంటుంది. బ్రహ్మ ఆ మొగిలి పువ్వుని సాక్ష్యంగా తీసుకొని వస్తాడు. తీసుకొచ్చినప్పుడు నేనే మొదలు ఆ పై భాగాన్ని నేనే చూశానని చెప్తాడు. కానీ అప్పుడు దానికి కామధేనువు సాక్ష్యం చెప్పినందువలన మొగిలి పువ్వు శివ పూజకి పనికిరాదు, ఆవుకి ముఖ భాగంలో పూజ పనికిరాదని శివుడు శాపం ఇస్తాడు. అందువల్ల మహాశివరాత్రి రోజు శివ దర్శనం చేసుకుంటే చాలా విశేషము. శివరాత్రి రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ ఉండి లింగోద్భవంలో శివ దర్శనం చేసుకొని మరోజు ఉదయం స్నానం చేసి శివ దర్శనం చేసుకుని పాలన చేస్తే అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. మా శివరాత్రి పండుగ ఎలా స్టార్ట్ అయింది? శివరాత్రి రోజు ఎందుకు ఉపవాసం ఉంటారు, ఎందుకు జాగరణ ఉంటారు తెలుసా? సరే నేను చెప్తా. ఒక బోయవాడు ఉండేవాడు. వాడి రోజులాగా ఒకరోజు ఓ మంచి రోజు వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్తే వేట దొరకలేదు బోయవాడికి, పగలంతా దొరకలేదు. రాత్రి మొదటి జాము అంటే 6 నుంచి 9 గంటలు అప్పుడు టైంలో ఒక ఆడజింక వచ్చింది. అది ప్రెగ్నెంట్. వీడు విల్లు ఎక్కువ పెట్టినప్పుడు అది మాట్లాడింది, నన్ను వదిలేయి, నేను ప్రెగ్నెంట్, నన్ను చంపకనింది. సరే అని వీడు జాలి చూపించాడు. మామూలుగా పోయేవాడు అంటే జాలి చూపించాడు, కానీ జాలి చూపించి దాన్ని వదిలేస్తాడు. తర్వాత రెండో జామ్ అయింది.
ఏం రాలేదు. రెండో జామ్ అప్పుడు అంటే 9 నుంచి 12 గంటల మధ్యలో ఇంకో జింక వచ్చింది. దానికి 2 పిల్లలు ఉండే. వీడు విల్లు ఎక్కువ పెట్టినప్పుడు దాన్ని చంపాలని సరే అది కూడా మాట్లాడింది, నన్ను చంపకు, నాకు 2 పిల్లలు ఉన్నారు అని మాట్లాడింది. ఇంక 2 పిల్లలు ఉన్నారు పాపము, ఆడ జింక ఎందుకులే ఇంకో జింకని చంపుకోవచ్చులే అని వాడు వదిలేసి దాన్ని వదిలేస్తాడు. అది వెళ్ళిపోతుంది. అది వెళ్తూ ఒక మాట చెప్తుంది, సరే ఎవరు రాకపోతే నేను వస్తాను, నీకు ఏ వేట దొరకలేదంటే అని చెబుతుంది. ఆ జింక చెప్పి మాట ఇచ్చేసి వెళ్తుంది. తర్వాత వీడు అలాగే వెయిట్ చేస్తుంటాడు. ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీకి కూడా వీడు ఏదో ఒకటి చంపి మాంసం వేట తీసుకెళ్తేనే కదా వాళ్ళు భోజనం చేస్తారు. ఇంకా వాడు అలాగే వెయిట్ చేస్తుంటాడు. ఆ రాత్రి అంతా వాడికి శివయ్య 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 అని చీటికి మాటికి అలవాటు ఉంటుంది, శివయ్య 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 అనుకోవడం. అలాగే వాడు కూర్చున్న చెట్టు ఆకులు కూడా శివుడి కంటే చాలా ఇష్టం అంట. బిల్వాకులు ఆకులు కూడా వాడు టైంపాస్కి అలా కోసి కింద వేస్తుండేవాడు. ఆ కిందనే శివుడు విగ్రహం, కిందనే శివలింగం విగ్రహం ఉండే, శివలింగం మీదే పడుతూ ఉండే. అది వాడికి తెలియదు. ఆ రోజు శివరాత్రి అని వాడికి తెలియదు. తర్వాత 3వ జామ్ అప్పుడు ఇంకొక మగజింక వస్తుంది. మగజింక వస్తే వీడు విల్లు ఎక్కువ పెడతాడు. ఆశ్చర్యంగా అది కూడా మాట్లాడుతుంది. జింకలు అంటే మాట్లాడదు, కానీ అది కూడా మాట్లాడుతుంది. మాట్లాడి ఇటువైపు 2 జింకలు వచ్చాయా, ఆడ జింకలు, ఒకటి ప్రెగ్నెంట్, ఇంకొకటి 2 పిల్లలు ఉన్న జింక వచ్చాయా అని అడుగుతాడు. అడిగినప్పుడు అవును వచ్చాయి, సరే నన్ను వదిలేయి, నీకు ఏ వేట దొరకకపోతే నేను మళ్ళీ రిటర్న్ వస్తున్నాను, నేను ఆ రెండింటిని వెతుక్కుంటూ వెళ్తున్నానని ఆ మగజింక చెప్తుంది. బోయేవాడు వదిలేస్తాడు. తర్వాత 4వ జామ్. 4వ జామ్ అంటే 3 నుంచి పొద్దున 6 వరకు అలాగే వెయిట్ చేస్తుంటాడు. శివయ్య శివయ్య అని టైంపాస్ కనుక్కుంటూ ఉంటాడు. ఆకులు కోసి టైంపాస్కి కింద వేస్తుంటాడు. వేస్తుంటే కింద శివలింగం ఉన్న సంగతి బోయేవాడికి తెలియదు, శివలింగం మీద పడుతూ ఉంటాయి. సో అలా యాక్చువల్గా మనము గుడిలో అలా కూర్చొని చేస్తే దాన్ని జాగరణ అంటాం, ఉపవాసం. అంటే ఏం తినకుండా శివయ్య శివయ్య అంటూ నామస్మరణ చేస్తూ నిద్రపోకుండా ఉంటే దాన్ని జాగరణ, ఉపవాసము, శివనామస్మరణ ఇలా చేస్తే దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. సో 4వ జామ్ అప్పుడు ఇంకో జింక వస్తుంది. ఇంకో జింక వచ్చి సరే 2 పిల్లలు ఉన్నారు, నేను వెళ్ళేసి వదిలేసి వచ్చేస్తాను అని చెప్తాను. సో 4వ జామ్ అయిపోతుంది, 6 గంటలు అవుతుంది పొద్దున. సో మాట ఇచ్చిన వెళ్ళిన ప్రతి జింక 4 జింకలు వస్తాయి. నన్ను చంపంటే నన్ను చంపు, నన్ను చంపంటే నన్ను చంపు అని అంటాయి. సో వీడు ఎవరిని చంపడు, ఎందుకంటే అవి మాట నిలబెట్టుకున్నాయి. సో జంతువులే ఇంత మంచిగా ఉంటే మనిషిగా నేను ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు కదా అని వాడు మనిషి మారిపోతాడు. ఎలా మారుతాడు? వాడు బోయోడు అంటే దేనైనా చంపేస్తాడు, వాడు ఆకలి తీర్చుకోవడానికి. అలాంటి వాడు కూడా మారాడు. అలా మారాడంటే రాత్రంతా శివనామస్మరణ చేయడం వలన అండ్ ఉపవాసం ఏం తినకుండా ఉండడం వలన అండ్ నువ్వేం ఆకులు చెప్పా, ఆకులు బిల్వాకులతో అర్చించడం వలన. సో ఈ విధంగా సో ఈ కథ శివుడు పార్వతీదేవికి చెబుతాడు. ఇదే దీని యొక్క గొప్పతనము. ఎలాంటి వాడైనా శివనామస్మరణ చేస్తూ ఉపవాసం ఉంటూ రాత్రంతా జాగరణ ఉంటే ఎప్పుడు బహుళ చతుర్దశి రోజు, ఓకేనా, ఆ రోజు ఉపవాసము జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తే సో మనుషులు చెడ్డగా ఉన్న వాళ్ళు మంచిగా మారుతారు, కష్టాలు ఉన్న వాళ్ళు కష్టాలు పోతాయి. సో వాళ్ళ జీవితంకి ఒక అర్థం వస్తుంది, సాఫల్యం అవుతుంది. ఇది ఈ కథని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఇంత ఉంది శివరాత్రి అంటే. సీట్ ఎత్తేది లేదు, అట్ట చూసేది, ఏడు చూసేది. ఇంకా చూడు భారతమ్మ పేరు రాస్తే చూడని శాస్త్రంలే మొక్కని దేవుళ్ళ అన్ని చేసి చూసి సరిగ్గా దేవుడి మీద ఎర్త్ అయిపోయింది నీకు కదా. కాబట్టి దేవుడు చట్టాలు మొక్కలే నీ ఏంటి ఉండేది. నువ్వు
కొలిచే దేవుడు నీ కొరవ తీరుస్తాడు. ఆ శివుడు అగ్ని లేనిదే సీమైనా బారాడు. సరేనా? కాబట్టి బాత్తమ్మ పేరు రాస్తే ఇది వరకు 7.5 సంవత్సరాలు జన్మతినే. ఎంత తీసుకుంటారు జాతకం చెప్పాలంటే, జ్యోతిష్యం చెప్పాలంటే? 30 రూపాయలా? మా అమ్మకి చెప్పండి ఫస్ట్. కూర్చోమా. 20 రూపాయలు కాదా? ఇదేం చెప్తావు అన్నా? నీకంటే నేను వ్యతిరేకంగా అనుకోవాలన్నా ధనుసు రాశుల కాదు ఎలికి కాదు చిలికత్తా, ఎలికి త్వరలో. ఈ తడవ ఇప్పుడు ఈసారి ఇంకోట. లేదు, 1 నెల అవుతుంది. నీటిదంతా ఉన్నింది మొన్న. ఇవి ఎక్కడ ఎలుకలు? ఇవి ఎక్కడ? ఎలికి ఎక్కడిది కాదమ్మా, బయట చేసింది. అది ఆస్ట్రేలియా అది ఎలిక, మన ఊరు పడలేదు. మా పేరు చెప్పమ్మా. సుజయరాజు. రైడా సుజయరాజు పేరు రాశుల కాటది కుంభరాశి శతభిష నక్షత్రం. 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 నవగ్రహాలు. రాశే బాగుందా, నక్షత్రమే బాగుందా, యోగమే బాగుందా, టైం బాగుందా, వాళ్ళ టయాలు గ్రహస్థితి, అనుకున్న పని, అనుకున్న ప్రయత్న. ఈ సీడ్ చూస్తేమో దీన్ని చూద్దు నేను బాగుంది ఏమా. ఇదే ఒకసారి దేవుడికి తిరుగో, దేవుడికి ఒకసారి తిరుగు. అమ్మ అంజారమ్మ తిరుగు. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. బాగా తిరుగు, వాళ్ళు చూడాలని కదా. రైటా తీసినారు. చూడమ్మా, విజయరాజు పేరు రాసి, సుజయరాజు పేరు రాసి కుంభరాశి. కొంతవరకు ఓపిక బట్టి అనవసరమైన విషయాలంతా కలగజేసుకోబాక. ఇక్కడ వచ్చింది మాత్రం శివ పార్వతులు వచ్చినారు. ఈశ్వరుడైనా మునేశ్వరుడైనా అంతా ఒకటే. శివుడు అగ్ని లేనిది సీమైనా బారాడదు. కాబట్టి కొంతవరకు ఇప్పుడు మాత్రమా మనసు సరిలే, ఇప్పుడు బుద్ధి నిలకట్టలేదు. రేపు అమావాస 13వ తేదీ శనివారం. అమాస కలిసిదా ఏదో అనుకున్న పని చేయగలిసి వస్తుంది. కొంతవరకు ఓపిక పట్టల్లా. ఏదో అనవసరమైన విషయాలంతా కలగజేసుకోకూడదు. ఉండే వాస్తులు ఏం ప్రాబ్లం లే, వాళ్ళ పేరు రాశులు ఏమో చెడ్డలేదు. అది మనుషులు వరవలేకపోయి మహాత్ముడు తనుంది, మంచిదే జరుగుతుంది అనేసి శివ పార్వతులు వచ్చినారు. ఈరోజు ఏదో ఆయన సన్నిధిలో ప్రార్థన వచ్చినారు. ఎలా వాళ్ళ ఆశీస్సాలు కలకాలం ఉంటాయి. నేను తలిచింది జరిగిందంటే తండ్రి నిన్ను తలుచుకుంటాననేసి ఆయన జ్ఞాపకార్థంగా దేవుణ్ణి కొలుచుకున్నాను. మంచిదా? ఇంకేం చెప్పేది లేదు, చిలక శాస్త్రం ఇంతే చెప్పేది. కాబట్టి కొంతవరకు పంచాంగం అయితే వాళ్ళు ఇంకా ఏదేదో చెప్తారు, అవంతా టెన్షన్ పెట్టిస్తారు. వాళ్ళ పేరు మీ పేరు చెప్పండి. ఆ రేఖ పేరు రాసి వాళ్ళది తులారాశి. ఈ తులారాశిలో కార్తీయ రేఖ రాసే బాగుందా, నక్షత్రమే బాగుందా, యోగమే బాగుందా, టైం బాగుందా, వాళ్ళ టయాలు గ్రహస్థితి, అనుకున్న పని, అనుకున్న ప్రయత్నం. మంచి సీడ్ తీయమ్మా మీనాక్ష. రేఖ రేఖ పేరు రాశిలో అమ్మవారు వచ్చిందమ్మా. అదే రేఖ పేరు రాశిలో వచ్చింది, అమ్మవారు వచ్చింది. మన ఊరు గ్రామ దేవత అయిన ఆమె. విజయవాడ కనకదుర్గమ్మైన ఒకటే. దేవుడేమో శబ్దాల పక్కన లేదు, వాళ్ళందే ఉండేది. కాబట్టి రేపు ఆదివారం నిమ్మకాయలు దీపం పెట్టి టెంకాయ కట్ట కొట్టి అమ్మూరుని పిలుచుకోనండి ఆదివారం నాటి. సరేనా? కాబట్టి కొంతవరకు ఇప్పుడు మాత్రం వరవ తక్కువ, సెలవు మాత్రం జాస్తి ఉన్నది. ఉండే వాసుల పేరు రాశులు ఏం ప్రాబ్లం లే. రేపు మొదలు దాకా బాగలేదు. 30 రూపాయలు. కాబట్టి కొంతవరకు ఏదో టయాలు కొంచెం ఏదో తారుమారుగా చెత్తగా ఉండేటప్పుడు అమ్మూరు పూజ చేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అమ్మూరు వాళ్ళకి అనుకూలము. ఆదివారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ అప్పుడప్పుడు అమ్మూరుని కొలుచుకోమని చెప్పు. కొలిచే దేవుడు వాళ్ళ పరవ తీరుస్తాడు. మంచిది అవుతాడు.
అమ్మగారు మాట్లాడారు కన్నా వేయించుకోమా. ఇది 100 చిన్న పిల్లలకి ఎలాగుంది? బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం ఎక్కడ ఎక్కిపోరా. వాళ్ళదేం తప్పులేదు. భద్రంగా పట్టుకోండి. ఈ భయాన్ని నీ అరుకు ఆపేసి మా పిల్లోడు ఆపేస్తున్నారు కదమ్మా. వాళ్ళకి అది ఒక హ్యాపీగా అరుస్తారు. కరెక్టమ్మా. ఇదంటే వాళ్ళకి ఇదే ఎందుకు ఎక్కింది పట్టాలి అదేగాని చెప్తా. నవ్వుతాందే బాగానే నవ్వుతాందే హ్యాపీగా. వాళ్ళ కొడుకులో మమ్మల్ని పెడతారా మిమ్మల్ని నమ్మి పంపించిన ఎంత పని చేసుకుని వచ్చినారని. ఎక్కడానికి బండి ఎక్కేవాళ్ళు.
తిరునాళ్ళకి వెళ్ళాలి, గుర్రాలు ఎక్కడానికి మా నాన్న తిరునాళ్ళకి వచ్చాను. నువ్వెందుకు వెళ్ళేదాన్ని జాతరకి? బొమ్మలు కొనుక్కోవడానికి? బొమ్మలు కొనుక్కుంటాను, గాజులు కొనుక్కుంటాను, ఇట్లా బండిలో తిరగడానికి వెళ్తాను. మరి జాయింట్ వీల్ ఎక్కావా రంగులు రాట్నం? ఎక్కలేదు. అమ్మా ఎలా ఉంది? చాలా బాగుంది. గాలిలో ఎగురుతున్నట్టుందా? ఏరోప్లైన్ లో పోయినట్టు, ఫ్లైట్ లాగా ఉందా ఇది? ఫ్లైట్ లో పోయినట్టు హ్యాపీగా ఉంది. ఇంకా తిరగాలనిపిస్తుంది. ఇంకా ఒక రౌండ్ వేస్తాను, ఇంకా బాగా తిరుగుతాను. పడితే నేను పడను, గట్టిగా పట్టుకుంటాను. మాకు మాత్రం హ్యాపీగా ఉంది. ఇది హ్యాపీ శివరాత్రి నిజంగా. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రూపాయికి 3 రింగా 50 రూపాయలే. కట్టపుల్ల కారావణ బాజీ కొంచెం కుడిమంటాం కదా కట్టపుల్ల కారావణ కర్ణం పెద్ద కొడుకు కింద పారేసా ఏమ్మా పడట్లేదా? 20 రూపాయలు 10 రూపాయలు బాయ్.